అలా ఉడికిపోయి ఆయాసం తెచ్చుకోకండి, బీపీ పెరుగుతుంది. మీరు అనుకున్నవన్నీ ఉకార సంధి వలన ఏర్పడిన పదాలత్తయ్యా. ఓరి దేవుడో, నన్ను మళ్ళీ లత్తయ్యా అంటోంది నాయనో. కోడలు ఏమీ మాట్లాడదు, చాలా మౌనంగా ఉంటుంది. మాట్లాడవే, ఇంకా ఏమనాలో తెలియడం లేదా? అమ్మాయి ఇందు, నిన్నే. మాట్లాడవే. నీలాగా ఇందు బొందు అని కాకున్నా లక్షణంగా సుబ్బమ్మ అని నా పేరు. అయినా నన్నేదో అనకుండా నువ్వు ఉండలే విందు. ఏమిటి, నేను విందునా? అవునులేండి, ఎలాగూ రోజు వేపుకు తింటున్నారు కదా, అనండి అనండి, విందునే. అయ్యో, ఇప్పుడు నేనేమన్నాననే ఆఘాయిత్యం, ఇటు చూడిందు. ఏమిటి, డిందునా? సలక్షణమైన అమ్మవారి పేరుని డిందు దిండు అని పిలుస్తారా? ఆ రెండు కళ్ళు పోతాయి. నా కళ్ళకే పెట్టావా ఎసరు? నేనలా అనలేదే. కావాలంటే మీ మామగారి మీద ఒట్టేస్తానిందు. అదిగో మళ్ళీ నిందు ఏమిటి సందులాగా? మీ ఇళ్లలాగా మా పుట్టిల్లు సందుల్లో గొంతుల్లో ఉండదు. మధ్యలో పుట్టింటి గొడవ ఎందుకే ఇప్పుడు? అయినా అత్తా కోడళ్ళన్న తర్వాత సరదాగా మాట్లాడుకోవాలిందు. సరదాలా చట్టుబండలా? అయినా లిందు ఏమిటి లింగులిటుగులాగా? ఇంకా నయం బొంగు అనలేదు. అర్థమైంది, నాతో పెట్టుకోవటానికి ఇది నీకొక వంకిందు. అదిగో మళ్ళీ కిందు ఏంది? ఇదా మీ తెలుగు? మామగారు మొగల్సరాయ్ స్టేషన్ మాస్టర్గా 30 ఏళ్ళు పనిచేస్తే మాత్రం మీరంతా తెలుగు మర్చిపోతారా? ఎక్కడో పైలోకంలో ఉన్న ఆయన ఊసేందుకే ఇప్పుడు? దాహం వేస్తోంది, ఇంకా పిందు. పిందునా? మీరిలా నన్ను పిలుస్తున్నప్పుడు మా నాన్నగారు వింటే ఊరేసుకుంటాడు. పిందు కిందు అసలు ఇది తెలుగేనా? అయ్యో నాన్న, ఈ బెంగాలీ అత్తగారిని నాకంటగట్టి నా కొంప కొల్లేరు చేశావా? బెంగాలీ ఏమిడే నీ అసాధ్యం కూలా? ఈ బెంగాలీ పేర్ల కంటే ఆ నత్తయ్య గత్తయ్య దత్తయ్య బాగున్నాయి. నీకు నచ్చిన పేరుతో నన్ను పిలుచుకోవే అమ్మాయి. నోరార్చుకుని పోయింది. నా నోట్లో కాస్త చల్లటి మంచినీళ్లు పోయవే, నీకు పుణ్యం ఉంటుంది. కోడలు నవ్వుకుంటూ మంచినీళ్ళు తీసుకొచ్చి అత్తయ్య గారికి ఇచ్చింది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.